Fifth class children, hi to everyone. Have all of the previous lessons been followed? All of you learning properly at home? Did everyone understand? Okay. Before we are completed first lesson in textbook portion. Yes? Lesson name is Garv Se Paharo Tirange. In this lesson we have 4 stanzas of poems. Did everyone understand? Okay, if you do not understand, you can reverse the existing videos. Okay children? Because we read the lessons after many days. So listen carefully and practice well at home. Following the videos properly? Okay. Everyone is practicing in the notebook after the lesson? Okay children. Well practice at home. Take your mother help and do. Okay. So we'll go to lesson. See here. It is lesson number 2. It is lesson number 2. Lesson name is Varanasi. Va second ki matra, Ra ana second ki matra, Sa second ki matra. Varanasi. Varanasi is a city in the northern Indian state of Uttar Pradesh, dating to the 11th century BC. Regarded as the spiritual capital of India, the city of Hindu pilgrims who bathe in the Ganga's rivers sacred water and perform funeral rites. Along the city, winding streets are some 2000 temples including Kashi Vishwanath, the golden temple dedicated to the Hindu god Shiva. It is about to Varanasi. See children, ఈ వారణాసి అనే పుణ్యస్థలం ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి? క్రీస్తు పూర్వం 11వ శతాబ్దానికి చెందినది ఈ వారణాసి. అయితే ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమైన సిటీ అన్నమాట, నగరం. అయితే భారతదేశం యొక్క ఆధ్యాత్మిక రాజధానిగా పరిగణించబడుతుందంట. దీన్ని చాలా పేర్లతోటి పిలుస్తారు. వారణాసిని, ఈ పుణ్యక్షేత్రాన్ని చాలా పేర్లతోటి పిలుస్తారు. అలాగే ఇంకొక పేరు కూడా ఉంటుంది. అదేంటి? హిందూ యాత్రికుల నగరం. అయితే ఇక్కడ ప్రవహించే నది గంగా నది. ఎవరైతే ఈ కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వెళ్తారో, ఈ గంగా నదిలో స్నానం ఆచరించి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటారో, వాళ్ళ లైఫ్లో ఇట్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే బాగా గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఓకే. సో విండింగ్ స్ట్రీట్స్ ఆర్ సమ్ 2000 టెంపుల్స్. ఇక్కడ ఆ నగరాల్లో ఉన్న దేవస్థానాలు మొత్తం 2000 టెంపుల్స్ అన్నమాట. ఆ 2000 టెంపుల్స్లో వన్ ఆఫ్ ది గోల్డెన్ టెంపుల్ ఆల్సో. అయితే ఈ టెంపుల్స్ అన్నిటినీ కూడా ఆ కాశీ విశ్వనాథునికి అంకితం చేశారు అని ప్రతీతి. ఓకే, లెట్స్ వి గో టు లెసన్. సీ హియర్. स्टार्ट द लेसन. वाराणसी भारत का प्राचीन पवित्र स्थान है. वाराणसी ఈజ్ an ancient sacred place in India. ఓకే, ఇండియా మొత్తం కాకుండా వరల్డ్ వైజ్గా ప్రాచీనమైన పవిత్రమైన పుణ్యస్థలము అంటే వారణాసి. యహ్ ఏక్ నగర్ హీ నహీ మహాన్ తీర్థ స్థాన్ భీ హై. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సిటీ బట్ ఆల్సో ఏ గ్రేట్ పిలిగ్రిమేజ్ ప్లేస్. పిలిగ్రిమేజ్ అంటే యాత్రికులకు సంబంధించింది. ఓకేనా? సో యాత్రలు చేసేది ఎవరు? మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు కదా, 55+ ఏజ్డ్ పర్సన్స్ ఆర్ విజిట్ టు వారణాసి. అయితే ఎందుకు వెళ్తారు వాళ్ళు? అంత ప్రాధాన్యత ఎందుకు ఆ దేవస్థానానికి? లిజన్. विश्व भर के हिंदू वाराणसी का दर्शन करना जीवन का बड़ा सौभाग्य मानते हैं.
Hindu all over the world consider Varanasi to be a great privilege of life. ఇప్పుడు ఇది వరల్డ్ వైజ్గా పురాతనమైన ప్రాచీనమైన పవిత్ర పుణ్యస్థలం అని పేరు ప్రసిద్ధి ఉంది కదా. అయితే ఇక్కడికి రావటానికి హ్యూమన్స్కి ప్రత్యేకమైన హక్కు ఉంటుందన్నమాట. రావాలి, వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ ఆ గంగా నదిలో స్నానం ఆచరించి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అని. ఎందుకని? వాళ్ళ లైఫ్ అయిపోవచ్చింది కదా, వాళ్ళ లైఫ్ అయిపోవచ్చింది, అన్నీ చూసేసారు లైఫ్లో. వాళ్ళు తెలుసో తెలియకో ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు కదా. సో అలాంటివన్నీ పోవాలంటే, అవన్నీ కడిగేసినట్లుగా పోవాలంటే ఈ కాశీ విశ్వనాథుని దర్శనం కంపల్సరీ అని, ప్రత్యేకమైన హక్కు అని వాళ్ళు ఫీల్ అయ్యి చేస్తూ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ వారణాసి తీర్థోంకా తీర్థ హై. పవిత్రమైన పుణ్యస్థలాల్లో అంటే తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట ఇవన్నీ పుణ్యస్థలాలే కదా. ఇవన్నీ తీర్థయాత్రలు అంటే విజిట్ చేస్తూనే ఉంటారు కదా. అవి ఎలా చేస్తూ ఉంటారో ఇట్లా మొత్తం నాట్ ఓన్లీ అవర్ నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్గా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి తీర్థస్థానాలన్నిటిలో ప్రత్యేకమైన స్థానం ఈ వారణాసి అని ప్రతీతి. ఓకే, బనారస్ వారణాసి శబ్ద సే హీ బనా హువా ఏక్ రూప్ హై. ఓకే, ఈ వారణాసి బనారస్ ఈజ్ ఏ ఫ్రమ్ derived from the word Varanasi itself. derived means ఉత్పన్నం అవ్వటం. ఈ వారణాసిని అనేక రకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ బనారస్ అన్నది కూడా ఇంకొక పేరు అని అర్థం. ఓకే, वैसे वाराणसी के अनेक नाम प्रचलित रहे हैं. नॉट ओनली बनारस, काशी विश्वनाथ, काशी, वाराणसी, but the way many names of Varanasi have been involved అంటే ప్రచారం. వాగ్ మీన్స్ ప్రచారం అవుతూ ఉంటుందన్నమాట. అనేక రకాల పేర్లతోటి ప్రజలు పిలుస్తూ ఉంటారు. వాళ్ళ యాక్టివ్ని బట్టి, వాళ్ళకి ఏదైనా మొక్క కొంగని జరిగిపోయిందనుకోండి, అలా పిలుస్తూ ఉంటారనమాట. ओके, नेक्स्ट वाराणसी का नाम वरना और असी नाम की 2 नदियों के नाम पर पड़ा था. So वाराणसी, in this name specially, by the way many names of Varanasi have been worked. Varanasi was named after 2 rivers named Varna or Asi. See here children, Varanasi is not only one name, these are 2 names. 2 नदियों के नाम पर पड़ा था. क्या है ये नदियों के नाम क्या है? वरना और असी. ओके, नाम की 2 नदियों के नाम पर पड़ा था. ఇవి రెండు కూడా నదుల యొక్క పేర్లు. ఆ నదుల యొక్క పేర్లు వరణ और असी. ओके, सो ये नदियाँ क्रमशः उत्तर एवं दक्षिण में बहती थी. So these rivers were admitted in the north and south respectively. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తాయి? నార్త్ టు సౌత్, నార్త్ అండ్ సౌత్. ఓకే, जिनके बीच में स्थित होने के कारण ही इसका नाम वाराणसी पड़ा. Due to its location it was named Varanasi. ఓకే, సో అలా ఆ 2 నదుల యొక్క పేర్లు క్రమశः అక్కడ ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆ ప్రదేశానికి స్పెషల్గా వారణాసి అని ప్రతీతి. ఓకే, राज काश ने इस नगर को बसाया था. The city was established by the king Kash. ఓకే, ఇక్కడ ఈ కాశీ అని పిలుస్తారు కదా ఈ ప్రదేశానికి, ఇంకొక పేరు కాశీ. ఈ కాశీ అనే పేరు ఎలా ప్రసిద్ధి చెందింది? రాజా కాష్. ఓకే, ద సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఆ సిటీని ఏలిన రాజు కాష్. ఓకే, దట్స్ వై బికేమ్ ఫేమస్ యాజ్ కాశీ. इसीलिए
यह काशी नाम से प्रसिद्ध हुआ. So that's why became famous as కాశీ. ఆ కాశీ అనే రాజు అక్కడ ఆ నగరాన్ని పరిపాలించాడు కాబట్టి ఆయన పేరుతోటి కూడా ఆ ప్రదేశాన్ని పిలిచారు, ఇప్పటికీ పిలుస్తూ ఉన్నారు. కాశీ విశ్వనాథుడు అంటారు. ఓకే. पुराणों के अनुसार इस पवित्र स्थल में भगवान शिव का सदा निवास है. So according to the Puranas, Lord Shiva is always inhabited in this holy place. ఓకే. సో ఇక్కడ ఏమైంది, పురాణాలు చూసుకుంటే పురాణాల ప్రకారము ఈ పవిత్ర స్థలం యొక్క పవిత్రత ఏంటి, ఆ శివుడు సదా నివాస్ హై, ఆ శివుడు ఇక్కడ ప్రత్యక్షం అవ్వటానికి కారణం ఏంటి, ఇక్కడ ఎందుకున్నాడు అనడానికి కూడా ఆఫ్టర్ విల్ కంటిన్యూ ద స్టోరీ. ఓకే చిల్డ్రన్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఏ ఫ్రమ్ వారణాసి లెసన్. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. See here children, I will show you some pictures. See here ma. It is temple Kashi Vishwanath in old days. Okay. 11వ శతాబ్దంలో నిర్మించబడినది కదా కాశీ టెంపుల్. ఓకే, కాశీ విశ్వనాథుని గుడి 11వ శతాబ్దంలో నిర్మించబడినది. ఎక్కడ? గంగా నది దగ్గర. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఓల్డెన్ డేస్లో. ఓకే, సో నవేడేస్ సి ఇట్ ఈస్. ఓకే, ఇక్కడంతా టెంపుల్స్. ఇక్కడ వచ్చిన యాత్రికులకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు కదా. బోట్ రైడింగ్ ఆల్సో. ఓకే, దీస్ ఆర్ స్టెప్స్. ఇక్కడ ఘాట్స్ ఉంటాయి నాన్న. ఓకే, ఘాట్స్ ఐ విల్ షో యూ లేటర్. స్పెషల్లీ డూయింగ్ వర్షిప్, ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఘాట్స్ దగ్గర. సీ హియర్ బోట్స్, దీస్ ఆర్ టెంపుల్స్ అండ్ వన్ మస్జిద్ ఆల్సో ఈజ్ హియర్, మిడిల్ ఆఫ్ ది టెంపుల్స్. ఓకే, పీపుల్ కాశీ విశ్వనాథుని దర్శనానికి ఎక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కదా. ఇబ్బంది పడకుండా, ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటారు అన్నమాట. సో దీస్ ఆర్ టెంపుల్స్, దీస్ ఆర్ స్టెప్స్, బోట్స్, పీపుల్. ఓకే, ఓకే, I meet you later. I think all of you understand the part of lesson. If you do not understand existing videos and follow the lesson. Okay children, thank you.